తత్వమసి మహావాక్యమే చెప్పాలంటే భగవద్గీత. తత్వమసి అంటే ఏంటి? తత్వం ఫస్ట్ ఏంటి? తత్వం అసలు మనం ఎవరం? మనం జీవుళ్ళం ఎవరం? మనం ఎలా ఉన్నామంటే పంచభూతాలతో తయారైనటువంటి మనము. మన దగ్గర పంచకోశాలు ఉన్నాయి, పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి. దాంతోపాటు మన దగ్గర ప్రాణం ఉంది. ఈ ప్రాణం 5 రకాలుగా ఉంది, పంచప్రాణాలు. దాంతోపాటు మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం ఉంది. అంటే ఏంటి? నిజం చెప్పాలంటే మన జీవత్వానికి సంబంధించి 24 తత్వాలు ఉన్నాయి. ఆ తత్వాలకు సంబంధించింది 1 నుంచి 6 వరకు కంప్లీట్గా భగవద్గీతలో చెప్పాడు. 6 నుంచి 12 వరకు ఏం చెప్పాడు? తత్వమసి మహావాక్యంలో తత్తు గురించి చెప్పాడు. తత్ అంటే ఏంటి? భగవతత్వం అంటే ఏంటో చెప్పాడు. ఏంటి భగవతత్వం? ఉన్నదంతా నిరాకారమైనటువంటి భగవతత్వంలో నుంచే ఈ వ్యక్తమవుతున్నటువంటి ఈ తత్వానికి సంబంధించిన విషయాలు కానీ జీవత్వానికి సంబంధించిన విషయాలన్నీ వ్యక్తమైనవి. నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. చెప్తూ చివరికి ఏం మాట్లాడుకుంటున్నాడు? దానికి ఏం చేయాలంటాడు? నువ్వు భక్తిని పెంచుకో అంటాడు. ఏం భక్తి? అనన్య భక్తిని పెంచుకోమంటాడు. ఇప్పుడు 12వ చాప్టర్లో భగవద్గీతలో అనన్య భక్తిలో ఏం చెప్తాడు? మరి సగుణం బెటరా నిర్గుణం బెటరా అంటే నువ్వు నీ యాటిట్యూడ్ అనేది ముఖ్యం. నాకు భగవతత్వమే కావాలి అనేటువంటి విషయం, సత్యం కావాలనేటువంటి విషయం ముఖ్యం తప్ప నేను సగుణాన్ని పూజించానా నిర్గుణానికి పూజించానా అని కాదయ్యా. నీ స్థితిని బట్టి నువ్వు ఏదైతే అది చెయ్యి, అది కరెక్టేను. దానికి ఒక క్లాస్ చెప్తాడు. ఏంటి? తత్వం తెలుసుకోకుండా ఉత్తి ప్రాక్టీస్ చేసినా ఉపయోగం లేదు అంటాడు. ఇప్పుడు మనం చూడండి, ధ్యానం చేస్తాం కదా. ఎందుకు ధ్యానం చేస్తాము? శాంతి రావాలి, లేకపోతే ఆరోగ్యంగా ఉండాలి, ఇవన్నీ అనుకోండి. అది తత్వం కాదు. తత్వం అంటే ఏంటి? మన తత్వం ఇప్పుడు 24 లక్షణాలతో ఉన్నటువంటి మన తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక సత్యం నుంచి వచ్చింది. ఆ సత్యం ఏంది అనేటువంటి తెలుసుకోగలగాలి అనేటువంటి ఆలోచన రావడం తత్వం అన్నమాట. ఆ తత్వం గురించి తెలియడం అది తత్వం అనమాట. అంటే జీవత్వాన్ని గురించి తెలుసుకొని దాన్ని ఏం చేయాలి, ఎలా భగవతత్వంలో కలపాలి అనేటువంటి తత్తు గురించి తత్తు గురించి తెలుసుకొని చేయడం మంచి సాధన. పోని అలా చేయలేకపోయినారు, కనీసం జ్ఞానంతోనన్నా చెయ్యండి. జ్ఞానం అంటే ఏంటి? ఏదో పుస్తకాల్లో సంబంధించినటువంటి జ్ఞానం కాదు. పరోక్ష జ్ఞానం, ప్రత్యక్ష జ్ఞానం అంటే ఏంటి? భగవతత్వం ఉందనేటువంటి విషయాన్ని ముందు పరోక్షంగా గ్రహించి ప్రత్యక్షంగా ఏంటి అది మన దగ్గరే ఉందనేటువంటి ఆలోచనతోటి చేసుకుంటూ పోవడం కూడా అది కూడా ఒక ఉత్తమ స్థితే. వీటన్నిటికో కంటే కూడా మీ ధ్యానానికంటే కూడా వండర్ఫుల్ విషయం ఏంటి అంటే కర్మఫల త్యాగం అద్భుతం అంటాడు. ఎందుకు కర్మఫల త్యాగం అద్భుతం అంటే ఆ కర్మఫలాన్ని కనుక మనం త్యజిస్తే అప్పటికప్పుడే మనశ్శాంతి వస్తుంది. అంతే కదా. ఇప్పుడు మనం చాలామంది చూడండి, ఒక మంచి పని చేశాము, అప్పటికప్పుడే మనం ఎనర్జెటికల్గా హ్యాపీగా ఫీల్ అవుతాం. కావాలని స్వార్థంగా చేశాము, మనకు శాంతి ఉండదు. ఆ తర్వాత కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం, తప్పు చేశామే అని. అందుకని అల్టిమేట్ ఏం చెప్తున్నాడు భగవద్గీతలో? నువ్వు అనన్య భక్తితో కనుక ఉండి పరమాత్మ తత్వాన్ని చేరుకోవాలంటే నీ దగ్గర వండర్ఫుల్గా ఉన్నది ఏంటంటే నీ మనసు, బుద్ధి, చిత్తాన్ని తీసుకెళ్ళి భగవతత్వం మీద పెట్టు. ఓకే, పెట్టలేకపోతే కర్మఫల త్యాగం చేసే